లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సింగరేణి హిస్టరీలో మరో మైలురాయి చేరబోతోంది. 13 దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రాల్లో బొగ్గు తవ్వకాన్ని ప్రారంభించబోతోంది. ఒడిషా అంగుల్లో ఏర్పాటు చేసిన నైని బొగ్గు బ్లాక్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించనున్నారు. దీని టార్గెట్ ఏడాదికి 10 మిలియన్ టన్నులు కాగా సింగరేణి చరిత్రలోనే అతిపెద్ద ఓపెన్ కాస్ట్ మైన్గా ఒడిషా నైని ప్రాజెక్ట్ నిలవనుంది. ఇన్నాళ్లు తెలంగాణకే పరిమితమైన సింగరేణి ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కడుగు పెడుతోంది. ఒడిశా నైని బ్లాక్ ద్వారా బొగ్గు గనుల నిర్వహణ ప్రారంభించబోతోంది. 2016లో నైని బ్లాక్ను సింగరేణికి కేంద్రం కేటాయించింది. అయితే అన్ని అనుమతులు సాధించి బొగ్గు తవ్వకాలు స్టార్ట్ చేసేందుకు 9 ఏళ్ల టైం పట్టింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవ తీసుకుని అప్పటి కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని, కిషన్ రెడ్డిని కలిశారు. ఒడిశా సీఎంతో సంప్రదింపులు జరపడంతో సింగరేణికి అతిపెద్ద బొగ్గు బ్లాక్ లభించింది. నైని బ్లాక్లో 340.78 మిలియన్ టన్నుల కోల్ డిపాజిట్స్ ఉన్నాయి. మొదటి ఏడాదిలో కనీసం 5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయనుంది. ఈ గనిలో ఉత్పత్తి పూర్తి స్థాయికి చేరుకుంటే ఏడాదికి 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుంది. ఏడాదికి 1 కోటి టన్నుల చొప్పున 38 ఏళ్ల పాటు నైని ఓపెన్ కాస్ట్ నుంచి బొగ్గు ఉత్పత్తి చేయొచ్చు. తెలంగాణలో ప్రస్తుతం సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో 1 టన్ను బొగ్గు తవ్వి తీయడానికి సగటున 12 టన్నుల ఓవర్ బర్డెన్ తొలగిస్తున్నారు. నైని బ్లాక్లో మాత్రం 1 టన్ను బొగ్గుకు కేవలం 2.5 క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తీస్తే సరిపోతుంది. నైని ఓపెన్ కాస్ట్ బ్లాక్లో నాణ్యమైన G10 రకం బొగ్గు లభిస్తుంది. ఈ గనిలో బొగ్గు ఉత్పత్తిని ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఓవర్ బర్డెన్ తొలగించడం, బొగ్గు తవ్వకం, రవాణాకు సంబంధించి కాంట్రాక్టులు ఖరారయ్యాయి. నైని బ్లాక్లో ఉత్పత్తి అయ్యే బొగ్గును ప్రస్తుతం రోడ్డు మార్గం ద్వారా సమీపంలోని జనపడ రైల్వే సైడింగ్కు రవాణా చేసి అక్కడి నుంచి వినియోగదారులకు సరఫరా చేయనున్నారు. అయితే ఈ ప్రాంతంలోని ఇతర బొగ్గు కంపెనీలతో కలిసి 60 కిలోమీటర్ల మేర ప్రత్యేకంగా రైలు మార్గాలను నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరో 3 ఏళ్లలో ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. నైని బొగ్గు బ్లాక్ కోసం మొత్తం 2255 ఎకరాల భూమిని సేకరించారు. దీనిలో 1930 ఎకరాల అటవీ భూమి, 320 ఎకరాల ప్రభుత్వ ప్రైవేట్ భూమి ఉందని సింగరేణి ప్రకటించింది. ఒడిశా అంగుల్లో ఏర్పాటు చేసిన నైని బొగ్గు బ్లాక్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ ప్రారంభించనున్నారు. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఇంధన అవసరాలకు ఉపయోగపడుతుంది.